Yeah, hi. This is Alekia and I'm from Bachpalli. పన్ను ఉచ్చిపోవడం వల్ల ఆక్సిడెంటల్ వచ్చాను. సో అది ఎప్పటి నుంచో నేను అలా వదిలేయడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోయి లోపలంతా పన్ను అనేది పోయిందనమాట. హాయ్, నా పేరు అనిత. మా పాప చరితశ్రీ. మేము నిజాంపేట్ ప్రగతి నగర్ నుంచి వచ్చాము. మా పాపకి క్యావిటీస్ ఉన్నాయి. సో దానికోసం ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చాము. అది కాకుండా మళ్ళీ తనకి వాపు కూడా వచ్చింది. ఫుడ్ అసలు తీసుకోలేకపోయింది అనమాట. దానివల్ల వాసేసరికి మాకు టెన్షన్ వచ్చి ఇక్కడ మాధురి మేడం దగ్గరికి వచ్చాము. వస్తే మేడం చూసి ఏం పర్వాలేదు, ఒక 3-4 సెట్టింగ్స్లో పాపకి ట్రీట్మెంట్ అయిపోతుంది. హాయ్ అండి, నా పేరు కృష్ణవేణి. మేము ఇక్కడ SMT హిల్స్ కుకట్పల్లిలో ఉంటాము. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ కుకట్పల్లి కోర్ట్ రెగ్యులర్లీ. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ దిస్ ఆక్సిడెంటల్. ఒకరోజు పన్ను నొప్పితో చాలా బాధపడుతుంటే తను సజెస్ట్ చేసింది. తనతో పాటు నేను హాస్పిటల్కి వచ్చాను. ఫస్ట్ అయితే ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. నేను సేమ్ ఇదే పెయిన్కి నేను ఇంతకుముందు 2 హాస్పిటల్స్లో ఒపీనియన్ తీసుకున్నాను. ఇది 3rd ఒపీనియన్. కానీ నాకు ఫస్ట్ ఒపీనియన్ ఇక్కడ వచ్చిన ఫస్ట్ విజిట్లోనే చాలా నచ్చింది. అదే రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించేసుకున్నాను. సో వచ్చిన తర్వాత అదే రోజు ఆ పన్ను ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఈ స్క్రూ ఇంప్లాంటేషన్ అనేది చేశారు. దానిపైన స్క్రూ రిటైన్ క్యాప్ అనేది పెట్టారనమాట. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా అది చిన్న లూజ్ అలా ఏమన్నా అయితే వెంటనే వస్తే దాన్ని టైటన్ అనేది చేస్తారు. అండ్ ద ప్రాసెస్ ఈజ్ ఓన్లీ 5 minutes అనమాట అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చాలా నిదానంగా చేశారు ట్రీట్మెంట్. అంటే స్పెషలిస్ట్ కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్ ఇంత ఓపికతో చేసినందుకు. నెక్స్ట్ విజిట్లో రూట్ కెనాల్ 1 సిట్టింగ్లోనే కంప్లీట్ చేశారు. అది కూడా పెయిన్ తెలియకుండా చాలా నీట్గా, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉంది. తర్వాత క్యాప్ ఫిట్టింగ్ కానీ అవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎక్విప్మెంట్స్ చూసుకుంటే అన్నీ హై ఎండ్లో ఉన్నాయి. నాకు ఎక్కువగా యాక్సిడెంటల్లో నచ్చింది ఏంటి అంటే ఫ్రెండ్లీ ట్రీట్మెంట్గా ఉంది. ఇక్కడ డాక్టర్ మాధురి గారు మనకి పెయిన్తో బాధపడి ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అని అక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. మన పెయిన్ ఎందుకు వచ్చింది అని మనకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. దాని తర్వాత తన ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్ పెయిన్కి మనకి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా ఓపికగా మనకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే తన ఫర్దర్ ప్రొసీజర్కి వెళ్తుంది. ఇక్కడ అపాయింట్మెంట్స్ కూడా అవన్నీ ఫీజిబుల్ టైంలోనే ఉంటాయి. అండ్ నాకైతే ఆక్సిడెంటల్ అనేది చాలా నచ్చింది. అండ్ క్లినిక్ కూడా చాలా ప్లెజెంట్గా అండ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా ఎవరికన్నా కిడ్స్కి అవసరం ఉంటే మాధురి మేడంని కన్సల్ట్ అవ్వచ్చు. బాగా చేశారు. నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఇది పేషెంట్ ఫ్రెండ్లీ అని చెప్పి. పేషెంట్ కన్వీనియంట్ కొరకు తను చాలా ట్రై చేస్తుంది. అపాయింట్మెంట్ వైజ్ కానీ, టైం స్లాట్స్ కానీ, తర్వాత పేషెంట్కి ఎక్కువగా ట్రబుల్ చేయొద్దు, ఉన్న టైంలోనే తనకి ఎట్లా బెస్ట్గా చేద్దామని చాలా ట్రై చేస్తుంది. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు. మన పైన మనం టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడికి వస్తే మాత్రం మన టైం అయితే ఇన్ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్తో చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్లో అయితే ఉంటుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. నాది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ యాక్సిడెంటల్ సర్వీసెస్ అండి. థ్యాంక్ యూ మాధురి మేడం.